Welcome to Genesis Engineers Academy, which empowers for better tomorrow. ఈ వీడియోలో మనం మెషిన్ డ్రాయింగ్ గురించి, పర్టికులర్లీ సెక్షనల్ వ్యూస్. సో ఒక పార్ట్ని కట్ చేస్తే మెటీరియల్ ఉందా లేదా అనే విషయాన్ని గురించి అండ్ ఫుల్ డీటెయిల్స్ మెషినిస్ట్కి కనపడటానికి సో వి యూజ్ సెక్షనల్ వ్యూస్. కాబట్టి ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో మెకానికల్ ఇంజనీరింగ్కు పూర్తిగా మెషిన్ డ్రాయింగ్ గురించి అర్థం కావాలంటే సెక్షనల్ వ్యూస్ గీయాలా, గీసిన సెక్షనల్ వ్యూస్ని అర్థం చేసుకోవాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కొంచెం లిటిల్ బిట్ నేర్చుకుందాం. ఓకే, రైట్. సో మీరు చూసినట్లయితే ఇది మనం ఇంతకుముందు మీరు గీసుకున్నారు. అంటే ఆల్రెడీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనే సబ్జెక్ట్ ద్వారా ఇది సాలిడ్ సిలిండర్ అనుకుంటే, సో దీని యొక్క ఇప్పుడు ఫ్రంట్ వ్యూ ఇది. ఓకే, సో దీని యొక్క రైట్ సైడ్ వ్యూ ఇది యాజ్ ఫర్ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. సో ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో సో ఫ్రంట్ వ్యూకి పక్కనే సైడ్ వ్యూస్ ఉండాలి. రైట్ సైడ్ నుంచి చూసినట్లయితే రైట్ సైడ్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ వ్యూ అంటాం. రైట్ సైడ్ వ్యూ ఏమో లెఫ్ట్ సైడ్లో గీయాలి, లెఫ్ట్ సైడ్ వ్యూ ఏమో రైట్ సైడ్ గీయాలి. అది అంతా మీకు ఆల్రెడీ కొంత పరిచయం ఉంది, రైట్. ఆ తర్వాత కంపల్సరిగా మన మిషన్ డ్రాయింగ్లో ముందు సిమెట్రీ కోసం ఈ యాక్సిస్ అనేది గీయాలి. అండ్ ఈ రెండు కూడా సెంటర్ లైన్స్ ఆఫ్ ఏ సర్కిల్. ఓకే, సో దిస్ ఈజ్ ద టాప్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ, అండ్ దిస్ ఈజ్ ఫ్రంట్ వ్యూ. ఓకే, ఇది మీరు నేర్చేసుకున్నారు. ఇప్పుడు ఈ పార్ట్ని కట్ చేస్తే అంటే మరి ఇప్పుడు కొన్ని మనం హిడెన్ లైన్ ఇట్లా చూపించున్నాం. సో ఏంటి అనేది కొన్ని విషయాలు పూర్తిగా తెలియాలి అంటే మనం ప్రతి పార్ట్ని ఆన్ త్రూ యాక్సెస్ కట్ చేయాలి. త్రూ యాక్సెస్ కట్ చేయటం అంటే ఇది ఒకసారి చూడండి. దట్ ఈస్, సో ఇదేంటంటే ఒక పార్ట్ని త్రూ యాక్సెస్ అంటే సిమెట్రీ యాక్సెస్ దగ్గర నుంచి రెండు భాగాలు కనుక చేసి చూస్తే ఇక్కడ హ్యాచింగ్ అనేది చూపించాం. హ్యాచింగ్ ఎందుకు చూపించాం అంటే ఇక్కడ పూర్తిగా మెటీరియల్ ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవటానికి కోసం. కాబట్టి ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుంది, హ్యాచింగ్ అంటే అర్థం ఏంటి, దేర్ ఈజ్ ఏ మెటీరియల్. ఓకేనా, సపోజు ఈ విధంగా ఉంది అనుకున్నాం, కొంత పార్టే మనం ఇలా చూపించాం అనుకో, ఇక్కడ మెటీరియల్ ఉంది, ఇక్కడ మెటీరియల్ లేదు. అంటే అర్థం ఏంటి, మెటీరియల్ దూరంలో ఉంది, బట్ ఈ ఏదైతే ప్లేన్ కట్ చేశానో ఆ ప్లేన్ని తాగుతూ మెటీరియల్ లేదు, లేదా ఆ ప్లేన్ని తాగుతూ మెటీరియల్ ఉంది అని చెప్పటమే ఇక్కడ మనం ఈ సెక్షనల్ వ్యూస్లో నేర్చుకోవటం. ఓకేనా, సో ఆ విధంగా ఆలోచించండి. అంటే పూర్తిగా మనం ఇంకొకసారి చూద్దాం. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఇది మనం అక్కడ తీసుకెళ్ళి ఇలా యాక్సెస్ పెట్టి ఇక్కడ ఇలా చూపించాను. ఇదేంటిది, ఫుల్ సెక్షనల్ వ్యూ. ఫుల్ సెక్షన్ ఈజ్ అబ్టైన్ బై కటింగ్ ఆఫ్ ది సాలిడ్ త్రూ యాక్సిస్. కాబట్టి యాక్సిస్ ద్వారా సిమెట్రీ సగానికి కనుక నెట్టనిలుగా కట్ చేసినట్లయితే మనకి వచ్చే వ్యూ ఫుల్ సెక్షనల్ వ్యూ. సెక్షన్ అని అంటే క్రాస్ సెక్షన్ చేసి కట్ చేసామని అర్థం. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఈ పార్ట్ నేను తీసేయాలా, రిమూవ్ చేశాను, ఈ పార్ట్ ఇక్కడ చూపించాను. ఓకేనా, సో దీన్ని చూపించేటప్పుడు ఇక్కడ సాలిడ్ చూపిస్తూ సో కాల్డ్ ఐసోమెట్రిక్ వ్యూ చూపిస్తూ ఇక్కడ ఈ వ్యూ గీయగలిగాను. మరి అన్నిట్లో అలా గీయలేను కదా. కాబట్టి అప్పుడు ఏం చేస్తాను, ఈ గీయ కావాలి కాబట్టి దీని యొక్క సైడ్ వ్యూ టాప్ వ్యూ తీసుకొని ఇప్పుడు ఈ సర్కిల్ని ఇలా గీసి, సో ఇక్కడ మనకి సెంటర్ లైన్స్ వచ్చినాయి కదా. సో ఇక్కడ మనం పట్టుకొని ఒక చూపిస్తాం అనమాట. ఓకే, అర్థమైందా. ఇప్పుడు ఏంటి అర్థం, ఈ పార్ట్ని సగానుగా కట్ చేసి యాక్సిస్ ద్వారా ఈ పార్ట్ నుంచు అంటే ఈ పార్ట్ని తీసేయి, ఈ పార్ట్ని తీసి చూడు, అది అర్థం అనమాట. చూస్తే ఏం కనపడింది, ఇది కనపడింది, అంతే కదా. మీరు కనపడింది ఒకసారి మరొకసారి చూడండి, రైట్. ఐ వాంటెడ్ టు షో యూ అగైన్. ఇది ఉంది, ఇప్పుడు కట్ చేస్తున్నాను.
రైట్, 2 భాగాలుగా చేశాను. సో దీన్ని మనం ఇప్పుడు సాలిడ్ ప్రతి దాంట్లో చూపించలేము కదా, అందుకని ఏ వ్యూలో కట్ చేయడం క్లియర్గా కనపడుతుందో ఆ వ్యూలో ఇక్కడ చూపించాను అనమాట. ఇదే అర్థం, దీని అర్థం. ఓకేనా? అందుకోసం మనం ఫస్ట్ సాలిడ్స్లోను ఉన్న ప్రొజెక్షన్స్కి ఇస్తాం. ఓకే, అదిగో ఇది వ్యూ. అంటే ఇక్కడ తప్పు చేయకూడదు ఏంటో తెలుసునా, ఇక్కడ మనకి ఇది చూపించి తీరాలండి. ఏంటది? యాక్సిస్. ఓకేనా? సో యాక్సిస్ చూపించాను, ఇక్కడ ఇది ఉంది, ఇది కదా చూస్తున్నాం, అందుకని ఈ పార్ట్ తీశాను. ఈ పార్ట్ తీస్తేనే కదా కనపడేది. సో దీన్ని ఏమని చెప్పొచ్చు? రైట్ సైడ్ వ్యూ. రైట్ సైడ్ వ్యూ. అది కూడా కట్ చేసి, అంటే ఇక్కడ మనకు కనపడదు ఇక్కడ, కాబట్టి ఇక్కడ హ్యాచింగ్ అనేది మనం చేయకూడదు. చూడండి ఇక్కడ. సో ఇది మీకు ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా, చూస్తే ఇక్కడ చూడండి ఏం కనపడుతుంది? సెమీ సర్కిలే కదా, అదే చూపిస్తాను. మరి ఇక్కడ పార్ట్ లేదు కదా, అది లేదు. అయితే ఇది చూపించడం ఎందుకు అంటే ప్రీవియస్లీ ఉండేది కట్ చేసిన తర్వాత ఇది పరిస్థితి అని అర్థం, అది చూపించడానికి. ఓకే కదా? మళ్ళీ ఇంకో విధంగా కూడా మనం ఇది పార్ట్ చూపించాలంటే ఏం చేయాలా? ఈ సెంటర్ లైన్ గీయాలా, గీసి ఒక సర్కిల్ గీస్తాం, కన్స్ట్రక్షన్ సర్కిల్. అది గీసిన తర్వాత ఇక్కడి నుంచి టిక్ చేసుకుంటూ ఇది చూపిస్తాం. ఇన్ దట్ మ్యాటర్ ఆల్సో ఇట్ ఈస్ యూజ్ఫుల్. ఓకే కదా? రైట్, ఐ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ఇది హాఫ్ సెక్షనల్ వ్యూ ఇవ్వాలి అంటే ఏం చేస్తాను? అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి సర్కిల్ ఆర్ అదర్వైజ్ సిలిండరు, ఒక్కటేమో ఇలా కట్ చేస్తాను, ఇంకోటి ఇలా వచ్చి కట్ చేస్తాను. దిస్ ఈజ్ లైక్ దిస్ వన్. ఓకేనా? అర్థమవుతుందని చెప్పేది. సో ఇలా కట్ చేస్తాం. సో ఇలా కట్ చేస్తే ఏ ముక్క ఎగిరిపోయింది? క్వాడ్రంట్ ముక్క ఎగిరిపోయింది అనమాట. ఈ ముక్క ఎగిరిపోద్ది. సో నువ్వు పైనుంచి కానీ లేకపోతే ఫ్రంట్ నుంచి కానీ చూస్తే సెక్షనల్ ఫ్రంట్ వ్యూ గీయచ్చు, సెక్షనల్ టాప్ వ్యూ గీయచ్చు. ఓకేనా? జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈజ్ ఓన్లీ త్రూ యాక్సిస్ ఓన్లీ. నేను ఇక్కడ త్రూ యాక్సిస్, దట్ ఈజ్ సిమెట్రీ. సిమెట్రీ అనేది ఉంది అనే మాట గుర్తుపెట్టుకోండి. యాక్సిస్ ద్వారానే సిమెట్రీ వస్తుంది. సో నౌ సీ దిస్ వన్. చాలా కట్ చేశాను, ఇది ఆల్రెడీ ముందుకు వెళ్ళిపోయింది, ఇది పార్ట్. రైట్, ఇప్పుడు నేనేం చేయగలను చెప్పండి? ఈ యారో చూపించాను కాబట్టి ఏంటి దీని అర్థం? చెప్పినా చెప్పకపోయినా ఇది ఫ్రంట్ వ్యూ చూడండి రా బాబు, ఇలా చూడండి అని చెప్పడం. ఇది చూసినప్పుడు ఈ రెక్టాంగిల్ పార్ట్ మాత్రమే మనకు కనపడుతుంది కదా, కాబట్టి ఆ రెక్టాంగిల్ పార్ట్ అక్కడ ఇస్తాం. మరి ఇది కూడా ఫ్రంట్ వ్యూ సిలిండర్ని చూసినప్పుడు రెక్టాంగిలే కదా. సో ఇలా నువ్వు చూసుకుంటే ఇది రెక్టాంగిలే, సో ఇది కూడా రెక్టాంగిలే. బట్ ఈ హ్యాచింగ్ పార్ట్ మనకి ఇక్కడ కనపడుతుందా? కానీ కనపడుతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం? ఇలా గీసేటప్పుడు యాక్సిస్ గీసి, ఓకే, పైన కనపడుతుంది కాబట్టి ఇలా చూపించా. ఇది ఏంటిది? హాఫ్ సెక్షనల్ వ్యూ. మరి టాప్ వ్యూ కనుక చూస్తే ఏమవుతుంది? ఇప్పుడే సేమ్ చూడండి. టాప్ వ్యూ గీస్తే యాక్సిస్ కావాలి వర్క్ ఇస్తే ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఇది కనపడుతుంది, ఇది కనపడదు. ఇది మీ కళ్ళు ఇలా ఉన్నాయి, వచ్చి ఇక్కడ పడుతుంది, ఈ ఏరియా అంతా కనపడుతుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తాను? నేను ఇలాగ చూపిస్తాను. అంతేగాని ఇది పైకి తిరగబడింది ఇది పాయింట్ కాదు. వాడు ఏం అడుగుతున్నాడో చూడాలి. హాఫ్ సెక్షన్ వల్ల ఉపయోగం ఏంటంటే టైం రెడ్యూస్ అవుతుంది. ఓకేనా? రైట్, ఐ విల్ షో దిస్. అర్థమైంది అనుకుంటా. రైట్, ఒకవేళ ఇలాగా అడ్డంగా ఇలా నరికేస్తే, అంటే ఈ టైప్లో కనుక నువ్వు కట్ చేస్తే, అంటే ప్లేన్ ఇలా కట్ చేస్తే అప్పుడు ఇది చూపించవచ్చు. అర్థమైందా? సో ఇది యాక్సిస్కి ఇలా ఉంది కాబట్టి ఆ సిమెట్రీని మెయింటైన్ చేస్తూ గీయాలి. ఓకే నౌ. సో దిస్ ఈజ్, ఇప్పుడు చూడండి, ఇదేంటిది? హాలో.
ఏమర్థమవుతుంది మీరు ఒకసారి చూడండి. సో నేను మామూలుగా గీసాను, ఇక్కడ నాకు ప్లేన్ కట్ అయిపోతే ఈ కట్ ఇలాగ వెళ్తుంటే ఈ ఏరియాలో లేదు కదా, నాకు ఇక్కడ మెటీరియల్ టచ్ అవ్వట్లేదు కదా, అందుకని ఇక్కడ లేదు, నాకు చూపించలేదు నేను. బట్ హోల్ ఈజ్ దేర్, బట్ మెటీరియల్ కట్ అయినట్టుగా ఈ ఏరియాలో కనపడదు. కాబట్టి అక్కడ దట్ ఈజ్ కాల్డ్ హాలో. సర్కిల్స్ ఇవన్నీ కూడా హాలోగా కనపడతాయి. ఇప్పుడు మీరు కూడా మామూలుగా చూసినా కానీ ఈ పాయింట్ వదిలేసినా, మరి ఇందాక మనం చెప్పే కదా ఆఫ్ సెక్షనల్ వ్యూ యాక్సిస్ ద్వారా సగంగా కట్ చేసి మనం చూస్తే ఈ పార్ట్ ఇలా కనపడుతుంది కదా, ఇక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు కావాలంటే. చూడండి, ఇది ఈ ఏరియాకి టచ్ అవుతుంది, అది ఈ సెక్షన్ కనపడుతుంది కాబట్టి దిస్ ఈజ్ ద ఏరియా. ఓకే, సో ఇలా మీరు చూశారు, ఇలా చూసినట్లయితే దిస్ ఈజ్ ద ఏరియా. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది కదా నాకు ప్లేన్ పోతుంది, నేను ఇందాక కట్ చేసిన ప్లేన్ ఇది కదా. ఓకే, మీకు అర్థం చేసుకోండి ఇలాగా. సో ఇది చేస్తే మనం ఏం చేసాం, ఇది కట్ చేస్తే ఇక్కడ టచ్ అయింది కటింగ్ ప్లేన్కి, ఇక్కడ కటింగ్ ప్లేన్కి టచ్ అయింది. మరి ఈ ఏరియా టచ్ అవ్వలేదు కదా, దట్ వీ లెఫ్ట్ ఇట్. అంటే ఇప్పుడు మనం ఇలా చూసామనుకో, ఈ లైన్ మీద లేదు కట్ అయిన మెటీరియల్, కానీ దూరంగా ఉంది. బట్ ఈ సర్కిల్ ఏమైనా కనపడుతుంది మనకి, లైన్గానే కనపడుతుంది. యూ గాట్ మై పాయింట్. సో వాట్ ఈస్ దిస్? ఫుల్ సెక్షనల్ వ్యూ. సో ఇలా చూద్దాం. సో ఇది ఫస్ట్ నుంచి మళ్ళీ మొదలు పెడతాను. సో ఇది రెక్టాంగులర్ బ్లాక్ అండి, మనం ఇలా నుంచి చూశాను. సో దిస్ ఈజ్ మై ఫ్రంట్ వ్యూ, అందుకని ఈ రెక్టాంగిల్ గీశాను. ఈ సర్కిల్స్ అంటే హోల్స్ ఉన్నాయని మీకు విషయం తెలుసు కదా. సో ఈ హోల్ లొకేషన్ ఎంత, ఇక్కడి నుంచి ఎంత దూరం, ఇక్కడి నుంచి ఎంత దూరం అనేది మీరు చూడాలి. ఓకేనా, అది ఇది చూశాను. ఇదేమో టాప్ వ్యూ, ఆ టాప్ వ్యూలో ఈ రెక్టాంగిల్, ఈ హోల్ లొకేషన్స్ మనం చూస్తూ లొకేషన్ గీసాం. ద సెంటర్ లైన్స్, ఇదొక సెంటర్ లైను, ఇదొక సెంటర్ లైన్, ఇలాగ హారిజాంటల్ ఒక సెంటర్ లైన్, 2 సెంటర్ లైన్లు గీసాం టాప్ వ్యూలో. ఇది గీసిన తర్వాత అదర్వైజ్ ఇది గీస్తే ఇది గీయాలి, ఇది గీస్తే అది గీయాలి, అంతేగాని ప్రతిసారి ఫ్రెష్గా మొదలు పెట్టకూడదు. ఒక వ్యూ మనం ఓకే చేసాం. ఫస్ట్ ఐ వాంటెడ్ టు డ్రా ద ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలంటే ఏం చేస్తాను, ఇది ఉంది కదా ఈ రెక్టాంగిల్, సో ఇదే రెక్టాంగిల్ ఇక్కడ పెట్టాను. సో వాట్ ఈస్ దిస్, సపోజ్ ఇది 100, ఇది 20, కాబట్టి ఇది 100. నేను మామూలుగా రాయను ఎగ్జాంపుల్ కోసం కాబట్టి ఐ డోంట్ షో దిస్ డైమెన్షన్ లైన్స్. సో ఇది 100, ఇది గీస్తాం, అయిపోయింది పని. ఈ లొకేషన్ తెలుసు కదా, ఈ లొకేషన్ తెలుసుకొని ఈ సెంటర్ లైన్ ఇక్కడి నుంచి చూపిస్తాను. ఇది సెంటర్ లైన్ చూపించేది. సో ఇక్కడ కూడా దాదాపు సిమెట్రీ మెయింటైన్ చేస్తుంటాం, ఇది కూడా పెట్టాను. ఓకే కదా, అది అయిపోయింది. సెంటర్ లైన్ చూపించాను. ఓకేనా, సెంటర్ లైన్ మరి ఇది ఇలా అన్నట్టు కదా. సో ఈ సెంటర్ లైన్ నుంచి ఇక్కడి నుంచి ఇది దూరం, మరి ఈ దూరాన్ని మనకు తెలుసు కదా, రేడియస్ డయామీటర్ ఉంటాడు కదా. సో ఇక్కడి నుంచి హాఫ్, ఇక్కడి నుంచి హాఫ్, ఇది హిడెన్ లైన్లో చూపించాను. ఎందుకు హిడెన్ లైన్లో చూపించాను అది ముందుకు కావాలి. సో దిస్ హోల్ నాట్ విజిబుల్ టు, నేను ఇలాగ వెళ్తే ఈ లైన్ దాంతో కలిసిపోద్ది, అప్పుడు నాకు సర్కిల్ ఇది కనపడదు. కాబట్టి అది ఏం చేస్తాను, ఉందనే విషయం నాకు తెలియాలి కాబట్టి మనం కాషన్ ఇస్తాం అనమాట. అరే బాబు హిడెన్ లైన్ ఉందంటే ఏదో పార్ట్ ఉంది అని. సో ఈ హిడెన్ గోల్ లేకుండా ఉండటానికే మనం వీ గో ఫర్ దట్ ఈస్ కాల్డ్ హ్యాచింగ్, కటింగ్ సెక్షన్ ప్లేన్కి వెళ్తుంటాం. సో హోల్ ఉంది అని చెప్పడానికి ఇది ఈ సెంటర్ చెప్తేనే మనం హోలు అనే విషయం తెలుసుకోవాలి. ఓకేనా, సో రైట్, దిస్ ఈజ్ హోల్ ఉంది కాబట్టి ఈ బొమ్మ గీసాను కదా, ఇక నేను ఎక్స్ట్రా మళ్ళీ గీయకూడదు. సో ఇక్కడ నుంచి మనం ప్రొజెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ప్రొజెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక యాక్సిస్ పెట్టుకొని దీని విడ్త్ ఎంత ఉందో చూసుకొని ఈ రెక్టాంగిల్ పూర్తి చేసి ఇదే యాక్సిస్, ఇదే సెంటర్ లైన్ దీనిలోది, ఇదే సెంటర్ లైన్ దీనికి, ఇదేమో సిమెట్రీ, ఇలా గీసాం. ఇదేంటిది, జనరల్గా ప్రొజెక్షన్స్ ఆఫ్ సాలిడ్స్ అండర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మీరు చదివి ఉంటారు, గీసుంటారు, ప్రాక్టీస్ చేసి ఉంటారు అని. అయితే నేను ఎందుకు మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నానంటే స్టిల్ అర్థం కాని వ్యక్తులు ఇంకా బోల్డ్ మంది ఉంటారు. అదే రైట్. నా ఇక్కడ నేను ఎక్స్ట్రాగా చూపించాను, ఈ బొమ్మ అయిపోయింది. సో దీంట్లో ఇలా చూపించాను, దట్ ఈస్ కాల్డ్ కటింగ్ ప్లేన్. ఈ ఆరోస్ ఏంటంటే ఇలా చూడమని. కటింగ్ ప్లేన్ అంటే అర్థం ఏంటి, ఈ కట్ చేసిన తర్వాత
ఈ కింద పార్ట్ని మనం తీసేసి అప్పుడు ఇలా చూడరా బాబు అని చెప్పడం. అర్థమైందా? సో దిస్ ఈజ్ మనం మామూలుగా ప్రొజెక్షన్స్ ఆఫ్ దీనికి ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ గీరా బాబు అంటే ఇలా గీసేస్తాం. సో దిస్ ఈజ్ ఫ్రంట్ వ్యూ, దిస్ ఈజ్ టాప్ వ్యూ. ఇక్కడున్న ఈ హిడెన్ లైన్సే ఈ హోల్. ఓకేనా? సో ఇది లేకుండా మీరు గీస్తే, సెంటర్ లైన్ గీస్తే వాల్యూ లేనట్లు లెక్క. దట్ ఈజ్ ఓకే. నెక్స్ట్ ఇదే దీన్ని తీసుకెళ్ళాను, ఇది ఓకే కదా, ఇందాకదే. సో తీసాను అంటే ఇది సాలిడ్లో ఏం చేస్తున్నాను అంటే చెప్పా కదా. సో ఈ ఈ ఈ యారో చూపించే పార్ట్ ఎటువైపు డైరెక్షన్లో ఉన్న పార్ట్ అంటే ఈ పార్ట్ ఉంచు, ఈ పార్ట్ తీసేయి అని చెప్పడం, అది దాని అర్థం. సో దాన్ని ఒకసారి చూడండి త్రూ అవర్ యానిమేషన్. అది ఆ పార్ట్ తీసేరా బాబు అని. సో దాన్ని మనం ఇప్పుడు తీసుకుంటే మీకు అబ్జర్వ్ అయి ఉంటుంది కదా, కటింగ్ ప్లేన్లో ఇక్కడ టచ్ రాదు, మెటీరియల్ లేదు ఇక్కడ, అంటే కట్ అయిన మెటీరియల్ లేదని అర్థం. ఇటు పక్క మెటీరియల్ ఉంది కదా సార్ అని కాదు, ఇక్కడ మెటీరియల్ లేదు. ఓకే. సో ఈ లైన్ గీయండి అలాగా, అయిపోయింది. ఈ లైన్ గీయండి అలాగా, అయిపోయింది. సో నీకు వచ్చేసింది అనమాట. ఏంటది? ఫుల్ సెక్షనల్ వ్యూ. సో దీన్నే తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాం కదా. మరి ఇది ఎలా వచ్చి ఉంటుంది ఆ పార్ట్ కిందకు, ఇది చూపిస్తాను అంతే కదా. సో ఇప్పుడు ఇది గీయాలంటే ఎలా గీయాలా ఏమంటే అర్థమవుతుందా? సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ దిస్. ఇక్కడ నుంచి మీరు ప్రొజెక్షన్ లైన్స్ ఎక్కడైతే గీతలు ఉన్నా ఇక్కడ నుంచి ఇదే ఒకటి గీత, ఇది ఒక బౌండరీ. ఫస్ట్ ఈ బౌండరీ గీసిన తర్వాత సెంటర్ లైను, ఆ తర్వాత ఈ కింద లైను, అది ఇక్కడ నుంచి సర్కిలు, ఇక్కడి నుంచి సర్కిలు, ఆ తర్వాత మొత్తం ఫిగర్ కట్ చేయండి. సో ఇక్కడి నుంచి ప్రొజెక్షన్కి వెళ్ళిపో దీని సెంటర్ లైను, ఇక్కడి నుంచి వెళ్ళిపో దీని సెంటర్ లైను, ఈ బార్డర్కి వెళ్ళిపో ఈ బార్డర్కి వెళ్ళిపోతావు. సో ఈ హైట్ ఎంత ఉంది, ఆ థిక్నెస్ ఎంత ఉందో గీస్తావు. దెన్ యూనిఫామ్లీ మ్యాచింగ్, దట్ ఈజ్ కాల్డ్ హ్యాచింగ్ అనేది చేయాలి. సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్, ఇక్కడి నుంచి ఇక్కడికి రాకూడదు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. అంటే ఇది ఫ్రమ్ టాప్ వ్యూ యూ హ్యావ్ టు గో అండ్ ఫినిష్ ది ఫ్రంట్ వ్యూ. అంటే ఎందుకంటే ఈ విడ్తులు లొకేషన్స్ అన్నీ సెట్ అయిపోతాయి. రెండోది మీకు ఈ కట్ చేయడం అర్థం కాకపోతే కూడా ఇక్కడ మెటీరియల్ ఉందిరా బాబు, ఇది గీత థిక్ లైన్ కదా, కంటిన్యూస్ సోకాల్డ్ కంటిన్యూస్ లైన్, ఇక్కడికి వచ్చేసరికి కంటిన్యూస్ లేదు అంటే మెటీరియల్ ఇక్కడ చూస్తే సర్కిల్ విల్ బి విజిబుల్ యాజ్ ఏ లైన్, కాబట్టి ఆ లైన్ ఇది. మళ్ళీ ఇక్కడ మెటీరియల్ కట్ అయి ఉంది కాబట్టి కనపడుతుంది. ఇక్కడ చూసుకున్నావు కదా, ప్రద్దాక ఇది చూపించరు కదా, అందుకని ఇక్కడి నుంచి మొదలు పెడతాం అనమాట. ఇక్కడ మెటీరియల్ ఉంది, ఇక్కడ మెటీరియల్ ఉంది, ఇక్కడ మెటీరియల్ ఉంది, ఈ మెటీరియల్ ఇది ఇది చూపించాను, ఇక్కడ మెటీరియల్ లేదు. ఏం మెటీరియల్ లేదు? పక్కన ఉంది, ఆ లైన్ మీద లేదు కాబట్టి ఈ మెటీరియల్ లేదు కాబట్టి ఇక్కడ పెట్టి గీసుకున్నాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ లైన్ గీసుకున్నాం అనుకో ఇక్కడికి వెళ్ళిపోద్ది, ఇక్కడ నుంచి లైన్ గీసుకున్నాం అనుకో ఇక్కడికి వెళ్ళిపోద్ది, ఇక్కడి నుంచి లైన్కి వెళ్ళాం అనుకో ఇక్కడికి వెళ్ళిపోద్ది. సో నా లైన్లో వదిలేయండి, నేను ట్యాబ్ మీదకి ఇస్తున్నా కదా, కాబట్టి దట్ ఈస్ ఈ ప్రొజెక్షన్స్ చేసుకుంటూ గీయాలి, అదే నేర్పేది. అంతేగాని దీనికి అర్థం కాకుండా ఇది ఫ్రంట్ క్రాస్ సెక్షనల్ వ్యూ అని మీరు కనుక ఇలా గీశారనుకోండి, ఇది ఒక చోట గీసి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ టాప్ వ్యూ అని గీస్తే 0 మార్క్ కాదు, నెగిటివ్ మార్కులు కూడా వేయాలి. తప్పది, చాలా చోట్ల రాస్తాను. ఒకవేళ ప్లేస్ చాలలేదు సార్, సో ఏం చేయాలి నేను? యూ హ్యావ్ టు రెడ్యూస్ ది స్కేల్, రెడ్యూస్ స్కేల్లో గీయాలి. అంతేగాని ఊళ్ళో ఒకటి పళ్ళెం ఒక చోట అన్నం ఒక చోట వేస్తే ఊరుకోరు, పళ్ళెంలోనే అన్నం ఉండాలి. అర్థమైందా? పళ్ళెం ఇక్కడ పెట్టి ఇక్కడ కింద నేల మీద ఇతరకులు అన్నం పెడితే ఎవడు తినలేడు. సో ఎవ్రీథింగ్ సిమెట్రీ మెయింటైన్ చేయాలి. డైమెన్షన్, ఇక్కడ డైమెన్షనింగ్ వచ్చేటప్పుడు ఈ విడ్త్ నీకు కావాలంటే ఇక్కడ చూపించుకో, ఈ సగం అంటే ఈ సగం. సో ఈ విజువలైజేషన్ మీకు పూర్తిగా అర్థం కావాలా. దీన్ని మీరు స్కిప్ చేయకుండా, మీ టైం వేస్ట్ అవుద్ది అనుకోకుండా దయచేసి చూసినట్లయితే
యూ కెన్ హ్యావ్ దట్ మచ్. మీకు కనుక ఇది నచ్చినట్లయితే యూ కెన్ కామెంట్ ఆన్ దట్ వన్ అండ్ ఆల్సో ప్రెస్ ది లైక్ బటన్. మీరు ఇప్పటివరకు ఇది సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్ఫుల్, మీకు ఫ్రీగా వస్తున్నప్పుడు మీకు ఎందుకండి సంశయించడం, నేర్చుకోండి సబ్జెక్టు. సో దిస్ ఈజ్ ఎ ఫ్లాంజ్ లైక్ ఆర్ రాడ్ బేస్ అని కూడా అంటుంటాం. సో ఈ రాడ్ బేస్ ఏంటంటే ఇది బోట్లు పెట్టి కింద భూమిలో బిగించేసి ఇక్కడ ఏమైనా పెద్ద షాఫ్ట్ పెట్టుకొని మనం సపోర్టింగ్గా వాడుకోవచ్చు అనమాట. ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ సంథింగ్. సో దీని కనుక మనం ఫ్రంట్ వ్యూ కనుక చూసినట్లయితే యూ విల్ హ్యావ్ దట్ వన్. సో ఇది బాగా సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఏ వ్యూతో స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఇది టాప్ వ్యూతో స్టార్ట్ చేయాలి. కాబట్టి టాప్ వ్యూ పొజిషన్స్ ఈ సెంటర్ లైన్స్ గీసుకొని, సో ఫస్ట్ సెంటర్ లైన్ ఈ 2 సెంటర్ లైన్ గీసి ఇక్కడ ఫిక్స్ చేసుకొని అప్పుడు యూ కెన్ డ్రా ఆల్ దీస్ సర్కిల్స్ అండ్ ఎవ్రీథింగ్. 1 సెకండ్ సర్కిల్, 3rd సర్కిల్, 4th సర్కిల్. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక సర్కిల్. ఫర్ దట్ యూ కెన్ ఆల్సో యూజ్ సర్కిల్ లాంటివి ఉంటాయి కదా, ఆర్ అదర్వైజ్ ఆల్రెడీ సైజ్డ్ అవన్నీ వాడుకోవచ్చు. కంపాస్తో ఇంత చిన్నగా గీయాలంటే కష్టం అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ ప్రొజెక్షన్ లైన్ ఇట్లాగా కనెక్ట్ చేసి ఇది సెంటర్ కాబట్టి ఆర్ అదర్వైజ్ యాక్సిస్ కాబట్టి యాక్సిస్ లైన్ గీసాను, డాటు డాష్ లైక్ దట్ వన్. సో ఇక్కడ కనుక నేను చూసినట్లయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ హోల్స్ కనపడవు కాబట్టి సో దానికి ఒక సెంటర్ పెట్టి ఇక్కడ హోలు, ఇక్కడ ఒక హోలు. ఓకేనా? సో ఇక్కడ హోల్ ఏం చేస్తే అది అయిపోయింది. అంటే ఏంటి, ఇది సిమెట్రిక్గా ఉన్నట్టు అనమాట. అది అలాగా. మరి ఇక్కడ ఉంది కదా సార్ అంటే ఇక్కడ ఉండకపోవచ్చు, దట్ కెనాట్ బి షోన్. ఇక్కడ అందుకని క్లియర్గా చూపించాం. ఈ గోల్రా బాబు అని అనుకుంటే ఒక్కోసారి 3 వేస్తారు కదా. సో సర్కిల్ ఉందనుకోండి ఇలాగే వేస్తారు. ఇప్పుడు నాకు ఈ 2 కనపడతాయి, ఇది ఉందంటే దూరంగా చూపిస్తాను అనమాట. అలాగా ఇలా కూడా చూపించవచ్చు. బట్ పొజిషన్ బట్టి మనకు హోల్ ఉంది అనే విషయం తెలియచేయాలి. ఇక్కడ ఇది హాలో కదా, కాబట్టి ఇందా చూపించాం కదా, హాలోలో లోపల ఈ థిక్నెస్ సోకాళ్ళు ఇది ఉంది కదా. సో ఈ పార్ట్ ఇది, ఈ పార్ట్ ఇది, ఇది లైన్. సో దీస్ పాయింట్స్ ఆర్ షోన్ లైక్ దిస్ వన్ అనుకో. ఇప్పుడు ఈ పార్ట్ నుంచి మనం లైన్ గీసినట్లయితే దట్ ఈస్ ద థిక్నెస్ ఆఫ్ దట్ సిలిండర్. సో ఈ థిక్నెస్కి మనం ఇది గీసాం. మరి ఇది కనపట్లేదు కదా, అందుకని డాష్డ్ లైన్ గీసాం. దట్ ఈస్ కాల్డ్ ఎస్ హిడెన్ లైన్. ఓకే కదా. సో దిస్ ఈజ్ ద జనరల్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ దిస్ వన్ లైక్ ఫ్లాంజ్ లైక్. ఇప్పుడు దీన్ని మనం కప్లింగ్స్లో వాటిలో కూడా వాడుకోవచ్చు. అయిపోయిందా? సో దిస్ ఈజ్ జనరల్ వ్యూ అండ్ ఈ డాష్డ్ లైన్ ఇండికేట్స్ ఇట్స్ ఎ హోల్, దిస్ డాష్డ్ లైన్ ఇండికేట్స్ ఇట్స్ ఎ హోల్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో హోల్ త్రూ హోల్. అయిపోయింది. నౌ విల్ మూవ్ ఆన్ టు ఫర్ క్రాస్ సెక్షనల్ వ్యూ. సో క్రాస్ సెక్షనల్ వ్యూలోకి వెళ్దాం ఏంటి అనేది. సో ఈ క్రాస్ సెక్షనల్ వ్యూ అంటే ఏం చేస్తాం? సో ఇది కదా క్రాస్ సెక్షనల్ వ్యూ అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటుంది కదా, దీన్ని సగానికి ఇలా కట్ చేసి ఈ పార్ట్ను ఉంచి ఈ పార్ట్ని తీసేసి అప్పుడు నువ్వు గీరా బాబు అని చెప్పడం. సో అది గీయడానికి ఏం చేసావు, పార్ట్ తీసేసి ఇస్తాను చూడండి ఇది. మరి ఈ లైన్స్ ఏంటివి, ఈ షేప్ నుంచే మనం ఆ షేప్ రాబడుతున్నాం అనమాట. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అర్థమైందా? సో ఈ పార్ట్ ఇది కట్ చేసా చూస్తున్నాను. సో చూడాలంటే మీరేం చేస్తారు, ఈ లైన్ నుంచి ప్రొజెక్షన్ లైన్ గీసుకుంటారు. ఇవన్నీ కూడా లొకేషన్స్, మళ్ళీ మనకి డైమెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇఫ్ ప్రొవైడెడ్ ఇఫ్ యూ ఫాలో దిస్ మినీ డ్రాఫ్టర్ వాడరు, మరి ప్రబృతులు వాళ్ళకి అవార్డులు ఇవ్వచ్చు. ముందు చిన్న ఒక స్కేల్తో గీసేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి ఇంజనీర్సు మనకు పనికిరారు. అది మరి వాళ్ళు ఎవరికి పనికి వస్తారో అది దేవుడికి తెలియాలి. సరే, సో ఇది వచ్చిన తర్వాత ప్రొజెక్షన్ లైన్ గీసిన తర్వాత సో దీన్ని గీస్తారన్నమాట. దీని ఫ్రంట్ వ్యూ ఏది ఉంటుంది, రెక్టాంగిల్ కదా, రైటా ఇది. సో ఆ థిక్నెస్ వచ్చేసింది. సో అన్ని బార్డర్ లైన్స్ వచ్చేసినాయి చూడండి. దీని విడ్త్ అంతా వచ్చేసింది. ఇది ఈ హోల్ యొక్క సెంటరు, ఇది ఇక్కడ ఒక సెంటర్ వస్తుంది, ఇక్కడ ఈ హోల్ యొక్క సెంటరు. ఇవన్నీ ఒకసారి చూద్దాం వాట్ ఈజ్ వాట్ అని. యాక్సిస్ దాంది కదా, రైట్. ఇప్పుడు హైట్ అనమాట. ఈ హైట్ ఎంత ఉందో
దీని హైట్ ఎంత ఉందో అది గీసుకున్నాను, ఆ హైట్ డిసైడ్ చేసాను. ఆ టైప్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ లైన్స్ ఆర్ అదర్వైజ్ యూ కెన్ సేవ్ ప్రొజెక్షన్ లైన్స్. ఇది దాని యొక్క అవుటర్ యొక్క ఇది అవుటర్ డయామీటర్, రైటా, ఇది ఇన్నర్ డయామీటర్. కట్ చేసేసాను కదా, హిడెన్ లైన్స్ వెళ్ళిపోతాయి. సో దిస్ ఈజ్ దట్. ఓకే, రైట్, ఓకే. నౌ ఇప్పుడు బౌండరీ వచ్చేసింది, చూశారు కదా, మొత్తం బార్డర్ అంతా వచ్చేసింది కనపడుతుంటే. ఇప్పుడు ఏం చేశాను, ఆ హోల్ సైజ్ అనమాట, అంతే కదా. చూడండి, ఇక్కడ నుంచి ఇది హోల్ యొక్క సెంటరు, ఇది సెంటరు, ఈ హోల్ ఇక్కడి నుంచి. అంతేగాని మీరు ఇక్కడి నుంచి కొలిచి మళ్ళీ గీత గీయకూడదు, ప్రొజెక్షన్స్తోనే అయిపోవాలి. నేను ఎక్కడ కూడా డైమెన్షన్ వాడలేదు, చూశారు కదా. మాట్లాడితే ఇది ఒక డైమెన్షన్, దీని యొక్క హైటు, మొత్తం ఓవరాల్ హైట్ ఎంత, అది కూడా ఒకసారి చెప్పాలన్నమాట. ఎందుకంటే మెషినిస్ట్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇది సరిగ్గా పెడతాడు, సరిగ్గా పెట్టాడు. ఇది సరిగ్గా పెడితే ఇక్కడ ఏమైనా ఇరుక్కోవాలంటే ఇరుక్కోదు అనమాట, అంటే అలైన్మెంట్ చేసేటప్పుడు. అదే మిషన్ డ్రాయింగ్లో మీరు నేర్చుకోవాల్సిన పాయింట్లు. ఓకే, నెక్స్ట్. ఓకే, సో మై ఫిగర్ ఈజ్ రెడీ. సో ఓన్లీ లెఫ్ట్ ఈజ్ హ్యాచింగ్. జాగ్రత్తగా గీశారండి. ఇంకేమైనా ఉంటే మీరు దీని సోకులు తర్వాత చేయాలి. ఏది ముందు చేయాలండి, డైమెన్షనింగా, హ్యాచింగా? డైమెన్షనింగ్ ముందు, హ్యాచింగ్ తర్వాత. ఓకేనా? సో పాయింట్ యాక్సెప్టెడ్. సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు డ్రా ది సెక్షనల్ వ్యూ. సో ఇదేం సెక్షనల్ వ్యూ? ఫుల్ సెక్షనల్ వ్యూ. దిస్ ఈజ్ టాప్ వ్యూ, దట్స్ ఆల్. యూ కెనాట్ కాల్ దట్ వన్. సెక్షన్ అంటే హ్యాచింగ్ చూపించాలి. బట్ ఆఫ్టర్ రిమూవింగ్ దిస్ పార్ట్ ఇది ఉండదు కాబట్టి ఇక నేనేం చూపించట్లా. సో మామూలుగా అయితే మీరు కన్స్ట్రక్షన్ లైన్ గీస్తారు కదా, ఈ కన్స్ట్రక్షన్ లైన్ గీసినప్పుడు ఏ అవసరమో ఈ పార్ట్ గీసినప్పుడు తిక్కగా గీస్తారు, ఇక్కడ లైట్గా ప్రెషర్ అప్లై చేస్తారు. ఇవన్నీ లైట్ ప్రెషర్స్ అప్లై చేయాలి. గీసేది ఒక్క పెన్సిలే, 100 పెన్సిల్ వాడకూడదు. సో దిస్ ఈజ్ మీరు అబ్జర్వ్ చేసి ఉన్నారు కదా. సో హాఫ్ సెక్షనల్ వ్యూ. ఇది హాఫ్ సెక్షనల్ వ్యూ గీయాలంటే ఏం చేయాలి నేను? ఓన్లీ క్వార్టరే. దీని అర్థం ఏంటి? ఐ హ్యావ్ టు సీ లైక్ దిస్ వన్. కాబట్టి ఈ మొక్క తీసేయాలి నేను. సో ఈ మొక్క తీసేయాను. ఓకే, సో దీనికి ఏమైనా కన్స్ట్రక్షన్ లైన్ లైట్గా గీస్తే గీసేస్తే ప్రాబ్లం లేదు. బట్ మీకు అర్థం కోసం ఈ మొక్క ఎగిరిపోయిందిరా బాబు, ఇప్పుడు నీ చూపులు ఏంటి? ఇందాక చెప్పే కదా. సో ఏ లైన్స్ ఇలా ఫాట్ గీస్తే ఈ పార్ట్ అంతా కనపడుతుంది నీకు సెక్షన్. సో ఇక్కడ లైన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ మెటీరియల్ ఉంటుంది, కట్ చేసి ఇక్కడ మెటీరియల్ ఉంటుంది. అవునా? ఇదే పాయింట్. ఈ మెటీరియల్ మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బట్ వీళ్ళందరూ కలిసిపోతారు కాబట్టి ఇది మొత్తం ఒకే లైన్కి ఇస్తాను. ఇక్కడ మెటీరియల్ లేదుగా. ఏ మెటీరియల్ లేదు? కట్ చేసినప్పుడు టచ్లో ఉన్న మెటీరియల్ లేదు. అంటే కట్ అయిన మెటీరియల్ ప్లేను ఒకదానుకుంటే అప్పుడు చూపిస్తాం యాక్చువల్. ఇది అయిపోయింది, రైట్. ఇప్పుడు ఇది ఎలాగ నేర్చుకుంటాం? ఈ హైట్ ఇదే కదా, ఆ హైట్ ఇదే. ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, ఇలా నేను చూసినప్పుడు నాకేం మెటీరియల్ లేదు కాబట్టి సో ఈ పార్ట్ని ఇలాగా తీసుకెళ్ళిపోతాను. అంటే ఏదైనా ఇట్లా ఈ యాక్సిస్కి హారిజాంటల్గా ఉండే ఏ లైన్ అయినా సరే తీసుకెళ్ళిపోవాలి మీరు. దిస్ ఈజ్ కాల్డ్ హాఫ్ సెక్షనల్. కుదిరితే ఫుల్గా రాయండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? సో దిస్ ఈజ్ హాఫ్ సెక్షనల్ వ్యూ అండ్ దిస్ ఈజ్ ఇట్స్ టాప్ వ్యూ. సో ఏ యాంగిల్లో ఉంది ఇది? ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఫ్రంట్ వ్యూ అండ్ దెన్ టాప్ వ్యూ, అది మెయింటైన్ చేయాలి. సో దిస్ ఈజ్ హాఫ్ సెక్షనల్ వ్యూ. నా ఇంకేమైనా కొన్ని ఉంటే మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఇవి చెయ్యండి, ఈ కిందవి. సో ఇది అనమాట పాయింట్. చూశారు కదా ఇక్కడ అంత పాయింట్. ఇది చూస్తే టాప్ వ్యూలో ఇలా కనపడింది. ఓకేనా? మరి ఇది చూస్తే ఇదేంటిది? ఫ్రంట్ వ్యూ. మరి పైన టాప్ వ్యూ ఉంది, కింద ఫ్రంట్ వ్యూ ఉంది. ఇదే యాంగిల్ ప్రొజెక్షను, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో పైన టాప్ వ్యూ, కింద ఫ్రంట్ వ్యూ. సో ఈ మొక్క తీశారు అంటే హాఫ్ సెక్షనల్ వ్యూ, అదే పాయింట్. ఇక్కడ ఏంటి పాయింట్? ఇక్కడ
ఇది ఎలా వచ్చి ఉంటుంది అంటారు? నాట్ దిస్ ఈజ్ దిస్, ఫ్రంట్ వ్యూ ఈజ్ దిస్. ఇలా చూసింది సైడ్ వ్యూ. సో సైడ్ వ్యూలో చూడమన్నాడు, సైడ్ వ్యూ ఈజ్ పాసిబుల్. సో ఈ వ్యూలో కనపడుతుందా? ఇది దిస్. సో వాట్ కెన్ ఐ డూ? దిస్ ఈజ్ ద ఒరిజినల్ టాప్ వ్యూ, దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ అండ్ దిస్ ఈజ్ హాఫ్ సెక్షనల్ వ్యూ. ఇలా చూశాను, ఈ పార్ట్ కనపడుతుంది, సో ఇది గీశాను. దట్ ఈస్ ఇప్పుడు ఇదేంటిది? రైట్ సైడ్ వ్యూ. రైట్ సైడ్ వ్యూ రైట్లోనే గీస్తాం ఎప్పుడు? థర్డ్ యాంగిల్లో. అదే ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అయితే ఇది తీసుకెళ్ళి ఇటు పట్టు పెడతాం. సో ఈ తేడా కోసం చూపించాను, రెండూ తెలియాలి మీకు. ఓకేనా? సో సీ దిస్ ఆల్సో. ఇది కూడా ఏంటంటే ఇది కూడా ఒక కప్లింగే. సో పైప్స్ని ఎక్కువగా మనం ఈ పద్ధతిలో కలుపుతుంటాం. సో ఫ్లాంజ్ కప్లింగ్, బట్ ఇట్ ఈస్ రౌండెడ్. తర్వాత మాట్లాడదాం దీని గురించి మెషిన్ పార్ట్స్ పూర్తిగా వచ్చినప్పుడు. సో ఇది తీసిన తర్వాత నీకు ఈ పార్ట్ కనపడుతుంది. చూడండి, ఇది యాక్సిస్, ఆ తర్వాత ఇక్కడ సర్కిల్, అంటే మెటీరియల్ కట్ అవుట్లా ప్లేన్తో, కాబట్టి ఈ మెటీరియల్ కట్ అయింది ఇదే. సో తీసుకెళ్ళాను, ఇదే గీసాను, ఇది పెట్టాను. అలా మీరు ఒక ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. ఓకేనా? సో దిస్ ఈజ్ సైడ్ వ్యూ ఇన్ ఫుల్ సెక్షన్. ఓకేనా? ఇది ఫ్రంట్ వ్యూలో ఇగో, అది సైడ్ వ్యూ అంటున్నాడు, అది రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒకటి బాగా చెప్పాలా. సో ఇది మీరు ఇందాక గీశారు, ఇప్పుడు కూడా అదే. ఓకే, దిస్ ఈజ్ రాడ్ బేస్. అయితే ఇక్కడ మనం ఇది గీయటానికి నేను మెయిన్ కారణం ఏంటంటే వెబ్ ఆ రిబ్ అనే పేర్లు వాడుతుంటాను. అంటే సపోర్టింగ్గా ఇక్కడ మనం వాడతాం అనమాట, సపోర్టింగ్. ఓకే, సో అది ఊడిపోకుండా ఆర్ అదర్వైజ్ ఏమైనా లోడ్స్ పడితే ఇది అవ్వకుండా యూజ్ రిప్స్ లైక్. ఓకే, అర్థమైందా? సో వీటిని ఏంటంటే మనం కట్ చేసినట్టుగా చూపించటం, అంటే హ్యాచింగ్ చూపెట్టం. అర్థమవుతుందా నేను చెప్పేది? హ్యాచింగ్ చూపెట్టం ఫర్ వెబ్బర్ రిబ్. సో దిస్ ఈస్ చూడండి ఇక్కడ. సో మనకి ఇక్కడ హోల్స్ ఉండొచ్చు, ఆ తర్వాత మధ్యలో పెట్టి ఉండొచ్చు కదా. కాబట్టి దీన్ని ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ కనుక చూసినట్లయితే, సో ఇది దీని యొక్క టాప్ వ్యూ అనుకో. సో ఇది సగం కట్ అయింది, ఓకే కదా. సో ముక్క ఒకటి కట్ చేసాం, కానీ ఈ టైప్లో ఏముందో ఇదే గీసాం చూడండి, ఇది అది. అర్థమైందా? కాబట్టి ఈ పాయింట్లో గీసినప్పుడు ఈ రిబ్ని, ఈ వెబ్ని మీరు ఎలా కట్ చేశారో చూసుకోవాలి. సర్కిల్ లేదు అనుకుంటే ఒక పాయింట్, సర్కిల్ ఉంది అంటే ఒక పాయింట్. చాలా జాగ్రత్తగా చూడండి. సో ఇది కట్ చేసి చూడాల, ఒరిజినల్గా ఇలా కట్ చేశాను అనుకో కదా. సో బహుశా ఇలా కట్ చేసి ఉండొచ్చు. ఆ పొజిషన్స్ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఇక్కడి నుంచి ఇలాగా గీసుకొని ఏంటి కథ అనేది డిసైడ్ చేయండి. అలాగే ఇంకోటి చూపిస్తాను, ఇది కూడా చూడండి. సో ఇదైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఏంటిది? టాప్ వ్యూ. సో టాప్ వ్యూలో మీకు ఏంటిది? సెంటర్ లైను. సో ఇదొక సర్కిల్, అది ఈ సర్కిల్, ఇదొక సర్కిల్, అదొక సర్కిల్. ఇక్కడి నుంచి హోల్, త్రూ హోల్ ఉండొచ్చు, అంటే దట్ ఈస్ ద హోల్. అది దట్ ఈజ్ హిడెన్ లైన్ చూపించాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇక్కడ వరకు మనకి ఇది రెక్టాంగిల్ కనపడుతుంది, ఆ రెక్టాంగిల్. సో దిస్ ఈజ్ ద హోల్, అందుకే హిడెన్ లైన్ చూపించాం. సో ఈ వెబ్ని మనం పైనుంచి చూసినట్లయితే ఈ పార్ట్ కనపడుతుంది, ఫ్రంట్ వ్యూ చూస్తే ఈ పార్ట్ ఇంతవరకే హైట్ గీస్తాం. సో దిస్ ఈజ్ రిబ్ రైక్. ఓకేనా? సో ఇది అయిపోయింది, సర్కిల్ ఆల్రెడీ కట్ అయింది, ఇది పాయింట్. ఇప్పుడు ఏం చేయమన్నాడు? ఈ యారో థిక్ లైన్ గీసేసి సో ఈ మొక్క కట్ చేయరా బాబు అని చూడమన్నాడు. ఈ ఫ్లాంజ్ ఇవంతా కూడా ఇది హోల్డింగ్ థింగ్ పార్ట్, ఏదో మైక్ పెట్టి లేకపోతే ఇంకేదైనా సెట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేశాడు? ఇదంతా కట్ చేశాడు కదా. సో కట్ చేస్తే ఇక్కడ మెటీరియల్ లేదుగా, మెటీరియల్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఇది పెట్టాం. ఇక్కడ నుంచి మెటీరియల్ కట్ అయింది, కట్ అయితే ఇది కూడా కట్ అవుతుంది అనుకుందాం యూజువల్గా, కానీ దాన్ని చూపించను. సో ఇంతవరకే, ఇదే ఈ పార్టే. ఓకేనా? సో ఈ పార్ట్కి ఇలాగేది ఇక్కడి నుంచి మనకి మెటీరియల్ ఇక్కడ దాకా ఉంటుంది, అంతే కదా. సో దిస్ ఈజ్ మెటీరియల్. సో ఆ తర్వాత దీనికి ఒక పెద్ద హోల్ ఉంది, అది ఈ హోలు. మరి ఇక్కడ ఏంది? ఇక్కడ మీరు చూశారు కదా, ఇది 2 హోల్సే కదా. మరి ఇక్కడ ఒకటి ఉంది సర్కిల్, అంటే ఇట్స్ ఏ హోల్.
హోల్ ఎక్కడ ఉంటుంది, కింద. అదే మామూలుగా మనం చూపించాలంటే ఫ్రంట్ వ్యూలో చూపిస్తాం. సో ఫ్రంట్ వ్యూలో ఇక్కడ హోల్ ఉంది అనే విషయం తెలియాలి. ఇక్కడ హోల్ కట్ చేసాం కాబట్టి ఇది ఒక హోలు చూపించాం. బట్ ఈ రిబ్కి మాత్రం మనం మామూలుగానే గీయాలి. ఇది కూడా చూడండి బయటే. సో ద మెయిన్ పార్ట్ ఈజ్ దట్, ఎక్స్టర్నల్ పాయింట్స్కి అవసరం లేదు. సో కట్ చేసిన ఒకవేళ హ్యాచింగ్ స్టైలు, మరి ఒకసారి ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఈ ఒక్క పార్ట్కి హ్యాచింగ్ ఒకే డైరెక్షన్లోనే ఉండాలి. ఓకేనా? సపోజ్ ఇది కట్ చేయాలి అన్నాం అనుకోండి, ఈ డైరెక్షన్ ఏదైతుందో ఆ డైరెక్షన్కి ఆపోజిట్లో గీయాలి. అంటే దాని అర్థం ఏంటది, వేరే పార్ట్ అని. ఇది కూడా ఇలా గీసామనుకో అసలు పార్టే అలా ఉందని చెప్పడం. సేమ్ డైరెక్షన్ ఉండకూడదు, ఎగ్జాక్ట్లీకి ఆపోజిట్. అంటే ఈ రెండింటి మధ్య యాంగిల్ 90 ఉండేటట్టు చూడండి. దిస్ ఈజ్ లగ్ బేస్ సపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ. Plus don't forget to comment and press the like button.